ఒక దుష్టాంతమైన చర్యకు ఈరోజు శాంతియుతంగా గాంధీ గారు శాంతియుత మార్గంలో ఏ విధంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చిండో ఆ విధంగా గాంధీ మార్గంలో మేము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద గెలవాలని ఈరోజు గాంధీ గారి జయంతి చేసి గాంధీ గారికి వినతి పత్రాలు మేమందరం అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రధానమైనటువంటి అంశము ఈడ 2 అంశాలు ఉన్నాయి. తెలుగును మీడియాని తొలగిస్తున్నాం అనగానే ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొస్తారు. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులు అయితేంది, నిర్మాతలు అయితేంది, దర్శకులు అయితేంది, ఈ తెలుగు గడ్డ మీద పుట్టి మేము పెద్ద పెద్ద అకాడమీల నుంచి అవార్డ్స్ తీసుకున్నామని చెప్పేసి కేంద్ర సాహిత్య అకాడమీ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ మీద పురస్కారాలు తీసుకున్నటువంటి వాళ్ళు, ఎప్పుడు లేస్తే అప్పుడు రవీంద్ర భారతిలో శాలువాలు కప్పుకునేటటువంటి వాళ్ళు, త్యాగరాయ సభలో గాన సభలో దండల మెడలు వేపించుకొని చప్పట్లు కొట్టించుకునేటోళ్ళందరూ ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషను తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని చెప్పి నిన్న కోర్టుకు అఫిడవిట్ను ఇచ్చిన అఫిడవిట్ కాకుండా అప్పట్లో కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు సబ్మిట్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు కాదు, తెలుగు పుస్తకాలనే మేము ప్రామాణికం చేయము, తెలుగులో ఏదొచ్చినా మేము కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయమని రెస్పాండెంట్ అడ్వకేట్ రాహుల్ రెడ్డి గారు చెప్పినప్పుడు, ఇక్కడ పిల్లలు ఆందోళన చేస్తున్నప్పుడు ఈ తెలుగును తలకెక్కించుకొని తిరిగేటటువంటి మేధావులను చెప్పుకోబడిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నాము. మరి తెలుగు అకాడమీలో మీరందరూ గొప్ప వాళ్ళని చెప్పుకొని మీరందరూ తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రమోట్ చేసిన అరగోపాల్ అయితేంది, ఆకునూరు మురళి అయితేంది, అడప సత్యనారాయణ అయితేంది, వీళ్ళందరూ ఎక్కడ పోయిరని అడుగుతున్నాం. నిన్న కాక మొన్న మీ కెమెరాలు ఇటు తిప్పితే 21st సెంచరీకి వచ్చి ఇదే అడప సత్యనారాయణ గంట చక్రపాణి గంటలు మోగిచ్చి బాకాలు మోగిచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడ చచ్చిర్రని అడుగుతున్నాం. మీ పిల్లలందరినీ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలలో పంపించుకోరి. ఇదే ఆకునూరి మురళి ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఇండియాలో నా పిల్లల్ని చదివించుకొని ఇండియాలో ఏముంది, నా పిల్లల్ని కెనడాకు పంపించిన అన్నావు. మరి ఈ పిల్లల్ని ఎందుకు బస్సు యాత్రలు చేపించి, నువ్వు బస్సు యాత్రలు చేపించి కాంగ్రెస్ని తెప్పించి ఈరోజు పదవిని తెచ్చుకొని ఎక్కడ కూర్చున్నావు? మరి తెలుగు అకాడమీని తెలుగును తుంగలో దొక్కుతున్నట్టు చేస్తున్నటువంటి వాళ్ళను ఎక్కడ చెప్పాలి? ఇది తెలుగు అకాడమీకి నిన్న కాక మొన్న హిస్టరీకి ఇచ్చినటువంటి అఫిడవిట్. ఇందులో ఏమన్నారంటే తెలుగు ప్రామాణికం తెలుగు అకాడమీ అన్నాడు, నిన్ననేమో తెలుగు అకాడమీ ప్రామాణికం కాదనేమో ఇల్లు అన్నాడు. కాబట్టి ఇక్కడ అందరికీ మెయిన్ సందిగ్ధత ఏంటంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కు చదువుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ తెలుగు అకాడమీని తెలుగు పుస్తకాలను చదువుకుంటున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షల ప్రత్యేకమని కూడా పబ్లిష్ చేస్తున్నారు. మరి ఆ పుస్తకాలను ఏం చేయాలి? తిరిగి మరి తెలుగు అకాడమీకి సబ్మిట్ చేస్తాం, మా డబ్బులు ఇస్తారా? ఒకవేళ మరి మీ కనుక ఆ పుస్తకాలలోకి వెళ్ళి క్వశ్చన్లు వచ్చినప్పుడు రాంగ్ అన్నప్పుడు మరి తెలుగు అకాడమీని ముద్దాయిగా కూర్చోబెడతారా? మరి ఎక్కడ పెడతారు? వికీపీడియాను ప్రామాణిక సోర్స్ అని చూపిస్తున్నాడు, గూగుల్ను ప్రామాణిక సోర్స్ అంటున్నాడు. మరి ఆయనకు డబ్బులు ఇచ్చినటువంటి ఆథర్లను చూపిస్తున్నాడా? ఆయనకి ఏది వెసులుబాటు అయితే అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూపిస్తున్నది. కాబట్టి ఈ తెలుగుకు సంబంధించినటువంటి అంశం ఇంకా అత్యంత ప్రామాణికమైన అంశం ఏంటంటే గ్రూప్ 1లో తెలుగు నేలలో కనీసం తెలుగు పేపర్ను కూడా పెట్టలేదు. పక్క రాష్ట్రంలో క్వాలిఫైయింగ్ పేపర్ లేదు. కర్ణాటక రాష్ట్రంలో కన్నడ మీడియంలో చదివినటువంటి వాళ్లకు గ్రూప్ 1లో 4% రిజర్వేషన్ ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు లేదు? ఎవరి కొరకు? మరి ఇక్కడ మీ పిల్లలందరినీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో, ఓక్ రిడ్జ్ పబ్లిక్ స్కూల్లోనో, ఇంటర్నేషనల్ స్కూళ్ళలోనో చదువుకొని వ్యాపారవేత్తలుగా పక్క దేశాలలో స్థిరపడి వచ్చినటువంటి వాళ్లకు ఈరోజు గ్రూప్ 1 పడ్డదనగానే డిఎస్పీలను, డిప్యూటీ కలెక్టర్లను చేసుకొని ఈ తెలంగాణ భూములు వజ్రాల గనికన్నా విలువైనటువంటి భూములను దోసుకోవడానికి, నీ పిల్లల్ని తెచ్చుకోవడానికి ఈరోజు తెలుగు రానటువంటి వాళ్ళను ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా చేపిస్తారా? ఒక్కరికి కూడా ఈనాడు పేపర్ ఇస్తే 3 గంటలు కాదు 10 గంటలైనా తెలుగు పేపర్ చదవలేడు. మరి వానికి ఒక బీదోడు వచ్చి తెలుగులో రిప్రజెంటేషన్ ఇస్తే ఏం చెప్తాడు? ఈ దక్షిణ తెలంగాణలోని మాండలికం తెలియదు, ఉత్తర తెలంగాణలోని మాండలికం తెలియదు, హైదరాబాద్లో దక్కని తెలుగు తెలియదు. మరి ఇలాంటి వాళ్ళు ఆఫీసర్లు అయితే మరి వీళ్ళు ఎవరిని గోస వింటారు? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది దగ, ఈ మేధావులు చేస్తున్నది మూర్ఖత్వం. మరి వీళ్ళందరికీ పదవులు వస్తాయనా? రేవంత్ రెడ్డి బొక్కలకు ఆశపడి ఉంటున్నారా? ఆ ముడుసులకు ముసురుకు దాని చుట్టూ ముసురుకొని కూర్చున్నారా? దానికి ముసురుతున్నారా? ఏందని తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1లో 33 కేసులు ఉన్నాయి. ప్రతిదీ బలమైనటువంటి కేసే, ప్రతిదీ కూడా బలమైనటువంటి కేసే. నువ్వు కపిల్ సింబాల్ను తెచ్చుకో, ఇంకొకళ్ళని తెచ్చుకో, నువ్వు ఎవరినైనా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లను కూడా మొత్తం తెచ్చుకో అని చెప్పేసి సవాలు విసిరిండు మేము తెచ్చుకున్నటువంటి అడ్వకేటు. మీరు కౌంటర్ ఇవ్వండి, భూకంపం వచ్చినా కానీ మీరు కౌంటర్తో రావాలి. మీరు సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసుకొని వచ్చినా కానీ ఈ కేసులో మీరు గెలవరని
చెప్పినా కానీ వీళ్ళు కౌంటర్లు ఇవ్వకుండా 11th అవర్లో కౌంటర్లు ఇస్తున్నారంటే వీళ్ళ కాడ ఎంత దగులు భాషతనం ఉంది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పిటిషనర్లు అలా కోర్టాల్లో 32లో ప్రొసీడింగ్స్ జరుగుతుంటే ప్రొసీడింగ్స్ వినడానికి పోతా ఉంటే అక్కడ ఖాళీ ప్లేస్ కూడా లేదు. ఎందుకు లేదా అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 10 నుండి 20 మంది వస్తున్నారు. పిటిషనర్లు కూర్చోవాల్సిన ప్లేస్లో వాళ్ళు కూర్చుంటున్నారు. నవీన్ నికోలస్ వస్తున్నాడు, నవీన్ నికోలస్ కాడి నుంచి ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటే ఒక్కటే తీసుకొస్తుంటారు ఫైల్. మరి ఏం తీసుకొస్తున్నారో ఏం సంగతో. నువ్వు ఎన్ని ఫైళ్ళు తెచ్చుకున్నా నువ్వు ఇచ్చుకున్నదే కౌంటర్ అఫిడవిట్. నిన్న మంచి అన్నావు, ఈరోజు చేయడం అదొక్కటి చాలు. నువ్వెన్ని కౌంటర్ అఫిడవిట్లు తెచ్చుకున్నా ఇది ఒక్కటి గ్రహించాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా గ్రూప్ 2 చదువుకునేటటువంటి వాళ్ళు ఇప్పటికైనా కన్ను తెరుచుకోండి. ఈరోజు 150 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను రేపు జరగబోయే గ్రూప్ 2లో 600 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయగలుగుతుందా? ఫ్రేమ్ చేయలేననే వాళ్ళు డిలీటెడ్ క్వశ్చన్స్, రాంగ్ క్వశ్చన్స్ ఇస్తే ఒక ఫార్ములా ఇచ్చిర్రు, వాడే ఒప్పుకున్నాడు. మీరు ఇప్పుడు కనుక రాలేదనుకో, రేపు 80 క్వశ్చన్లు ఇచ్చిర్రు అనుకో, ఎగ్జామ్ నేనైతే ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తా. నేను చేయకుండా ఇంకొకటి చేస్తూనే ఉంటాడు, ఎగ్జామ్ ఎగిరిపోతుంది. ఇంకా 5 ఏళ్ళు నడుపుతారు, వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మనము రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి అందరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం గెలుస్తాం. 29 జీవో వర్సెస్ 55 జీవోలో ఈ ప్రభుత్వం కూడా అట్టనే చేసింది. 55 జీవో మంచిది అన్నది, 25 జీవో మంచిది కాదని చెప్పింది. ఈరోజు ఆ రోజు 55 మంచిది అన్నది, ఈరోజు 29 మంచిది అన్నది. మళ్ళీ అందరు సైన్లు ఒకటే, ఇక్కడ కూడా ఒకటే. వీళ్ళు పొద్దున పాస్ కళ్ళు దాగి ఒక మాట, పొద్దుకినాక మళ్ళీ కళ్ళు దాగి ఒక మాట. కాబట్టి తిరగబారిన కళ్ళు తాగినప్పుడు ఒక మాట, పులిసిన కళ్ళు తాగినప్పుడు ఒక మాట మాట్లాడతారు. చూడు అట్లా మాట్లాడుతున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరుద్యోగులు బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిక జారీ చేస్తూ మీరందరూ కదిలి కంకణం కట్టుకొని ఈ గ్రూప్ 1 కేసులను విజయవంతం చేసుకొని గ్రూప్ 2లో కూడా తప్పిదాలు జరగకుండా మనం జాగ్రత్తతో ఉండాలని వేడుకోవడం జరుగుతుంది. నా పేరు శివానంద స్వామి. నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాను, ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నా. ఇవాళ ఈ యొక్క మెయిన్స్ పరీక్షలు మనకి షెడ్యూల్ ప్రకారము అక్టోబర్ 21 నుంచి జరగాల్సి ఉంది, టీఎస్పీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. కానీ మాకున్న పరిస్థితులు ఏంటంటే దాదాపుగా ఈ కేసులు ఇవి గ్రూప్ 1 మీద ఫైల్ అయిన కేసులు ఇవి కొన్ని మాత్రమే. ఇవి ఇంకా దాదాపుగా ఇంకో 10-15 వరకు కేసులు ఉన్నాయి. దాదాపుగా 20-25 నుంచి 25 పైబడి కేసులు. ఇందులో ఒక 5-6 బలమైన కేసులు, ఒక సోషల్ రిజర్వేషన్స్ పాటించకపోవడం కానీ, జియో నంబర్ 29 వర్సెస్ 55 కేసు కానీ, ఎస్టీ రిజర్వేషన్ కేసు కానీ, లేదా కీ మీద దాదాపుగా 14 కీ మీద మనము అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే కనీసం 4 నుంచి 5 క్వశ్చన్స్ ఎవరు అడిగినా, ఏ చిన్నపిల్లలు అడిగినా అవి చేంజ్ అవుతాయని చెప్తా ఉంటారు మనకి. ఎందుకంటే ప్రామాణిక పుస్తకాల్లో మేము చూపిస్తున్న అవి ఎవిడెన్స్. అవి అంటే ఇలాంటి కేసుల దృష్ట్యా ఇవి పరీక్షలు జరుగుతాయా లేదా? ఎందుకంటే రోజు ఒక కేసు లిస్టింగ్ అవుతుంది హైకోర్టులో, రోజు ఒక కేసు హియరింగ్కి వస్తుంది. ఈ పరీక్షలు ముందుకు పోతాయా లేదా, జరుగుతాయా లేదా, జరిగిన కానీ తుది ప్రక్రియ ముందుకు పోతుందా లేదా అనే ఈ యొక్క గందరగోళ పరిస్థితుల్లో మేము మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా చదువుకోవాలి, చదువుకున్న ప్రశాంతంగా కూర్చొని చదవగలుగుతామా? కాబట్టి ఈ యొక్క సంశయ పరిస్థితుల్లో మాకు ఒక చైర్మన్ గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క సజావుగా పరీక్షలు ముందుకు పోతాయని చెప్పేసి ఎవరైనా ఇప్పటి వరకు భరోసా కల్పించిన దాఖలాలు అయితే లేవు. ఈ పరిస్థితుల్లో మేము చదివేది ఎట్లా? ఈ యొక్క కేసులు ఇన్ని కేసులు చూపిస్తున్నామంటే 2011 నోటిఫికేషన్ 2016 వరకు సాగదీయబడింది. డ్యూ టు హైకోర్టులో ఉన్న కేసులు, బలమైన కేసులు, చిన్న తప్పిదాలు, బోర్డు చేసిన తప్పిదాలు. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితులు. అప్పుడు ఒక్క క్వశ్చన్ వల్ల 5 సంవత్సరాలు డిలే అయింది నోటిఫికేషన్. ఇప్పుడు బలంగా ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా మారుతాయి. ఈ క్వశ్చన్స్ మారడం వల్ల దాదాపుగా ప్రిలిమ్స్ లిస్టే చేంజ్ అయిపోతుంది. హైకోర్టులో ఉన్న 5 నుంచి 6 కేసులు బలమైన కేసుల దృష్ట్యా ఏ ఒక్క కేసులు పిటిషనర్కి అనుకూలంగా వచ్చినా మెయిన్స్ సెలెక్టెడ్ లిస్టే మారిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త లిస్టు ప్రకటించాలి, మళ్ళీ పరీక్షలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యొక్క పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ యొక్క అన్ని కేసులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే ప్రక్రియ పైన ముందుకు పోవాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు టీఎస్పీఎస్సీకి విన్నవించుకున్నాము. దాదాపుగా దఫాలుగా ఎన్నో బృందాలుగా టీఎస్పీఎస్సీకి 10ల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ దీని మీద టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి స్పష్టత రాలేదు. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి ఆందోళన కార్యక్రమం, శాంతియుత ఆందోళన కార్యక్రమానికి కారణం ఏంటంటే అన్ని కేసులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇటు బోర్డుని
అటు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 30,000 మంది ఇవాళ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్న క్రమంలో రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ అటు అయితే మా పరిస్థితి ఏంది? మొన్న మధ్యప్రదేశ్ హైకోర్టులో ఆ స్టేట్లో నోటిఫికేషన్ని 2019లో ఇచ్చిన నోటిఫికేషన్ని మొన్న ఆగస్టులో ఆ యొక్క స్టేట్ హైకోర్టు కొట్టేసింది. మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, మన పక్క స్టేట్లో కూడా ఇదే పరిస్థితి. సో ఇలాంటి దుష్టాంతాలని మేము కారణంగా చూపిస్తూ మన స్టేట్లో అలాంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కేసులన్నీ కొలిక్కి వచ్చిన తర్వాతనే ఇంకో బలమైన కారణం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్నాయి కదా హైకోర్టులో, ఏ ఒక్క కేసు కూడా ఆ టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ టైంలో స్పందిస్తలేదు. నెలల తరబడి కౌంటర్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏంటి? నెలల తరబడి కౌంటర్ ఇస్తలేరు అంటే మా యొక్క అనుమానాలు బలంగా ఉన్నాయా లేదా? బలం చేకూరుతుంది కదా. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో బోర్డు కానీ ప్రభుత్వం కానీ మాకు భరోసా ఇచ్చేదెవరు? ఈ మీరు ఎగ్జామ్ పెడితే ప్రక్రియ సజావుగా ముందుకు పోతుందని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? మాకు హామీ ఇవ్వగలుగుతారా? మొన్న కౌంటర్ ఇచ్చారు హైకోర్టులో. వాళ్ళు తప్పుడు కీల మీద వాళ్ళ కౌంటర్ ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటున్నారు. అసలు ఏ పుస్తకాలు చదవాలి? ఇవాళ ఎన్నో ప్రైవేట్ పుస్తకాలను వాళ్ళు కౌంటర్లో పేర్కొన్నారు. వేరే పుస్తకాలు అసలు ఏ పుస్తకాలు చదువుకోవాలి? ప్రైవేట్ చాలా ఎక్కడలేని పుస్తకాలు ఉంటాయి. రేపు మనం జరగబోయే గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఇలాంటి తప్పిదాలతోని రాంగ్ క్వశ్చన్స్తోని మేము ఏదో ఒకటి ఆన్సర్ పెడతాము, ఏదో ఒక మేము సోర్స్ చూపిస్తాము. దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారా? సో కాబట్టి మా యొక్క ఆందోళనకి అర్థం ఉంది. కాబట్టి దయచేసి మా ఆందోళనని, మా యొక్క ఆవేదనని అర్థం చేసుకొని పరీక్షలని, ఈ యొక్క కేసులని కొలిక్కే వచ్చే వరకు తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మేము టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్న. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడ అశోక్ నగర్లో ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో, మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంతా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉండడం జరిగింది. అంటే మెయిన్స్ ప్రిపేర్ కావాలన్నా వద్దా పరీక్షకి? ఎందుకంటే ఈ పరీక్షలు ముందుకు పోతాయా లేదా అనే ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఈ పరిస్థితి జరుగుతాయా లేదో, జరిగినా ఈ ప్రక్రియ ముందుకు పోతుందో లేదో అనే ఈ పరిస్థితిలో ఈ యొక్క పరీక్షను పెట్టడము సమంజసం కాదని చెప్పేసి ఈ యొక్క పరీక్షలన్నిటినీ, ఈ యొక్క మెయిన్స్ పరీక్షలని, ఈ లీగల్ కేసెస్ అన్ని, ఈ ప్రధాన కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టుల్లో, ఆ కేసులు తేలాకే పరీక్షను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీ బోర్డుకి ఒక గుణపాఠం కావాలి, వాళ్ళకి జ్ఞానోదయం కావాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహించి వారికి వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము. భవానీ నగర్ ఐడియా ఉందా? ఎట్లా పెట్టాలన్నా? ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులు గ్రూప్ 1 మీద ఒకసారి మాట్లాడతారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆశయాలు